లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక సమయంలో ఆ ఫ్యామిలీ అంటే వీరికి పడేది కాదు. వీరంటే వారికి చెప్పలేని ఆగ్రహం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆనాడు తాము వ్యతిరేకించిన వ్యక్తి నేడు ప్రతి ఆర్థికపరమైన లావాదేవీలకు సూత్రధారిగా మారాడు. ఒక రకంగా చెప్పాలంటే అతనే పాత్రధారి. ఏమాత్రం అనుభవం లేకున్న ఫైనాన్షియల్ ఇష్యూలో అతనే కర్త కర్మ క్రియ. ఇంత ఇంట్రడక్షన్ ఎవరి కోసం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. వై విక్రాంత్ రెడ్డి గతంలో ఈ పేరు ఎక్కడా వినిపించలేదు కదా. అటు రాజకీయాల్లో కానీ ఇటు ఇతర రంగాల్లో కనిపించని ఆ వ్యక్తి వైఎస్ ఫ్యామిలీకి ఆర్థిక వనరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకలపై అంశంపైనే ఈ పేరు బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఎక్కడా వినిపించని పేరు కోసం కొందరు గూగుల్ సెర్చ్ చేశారంట. మొత్తానికి విక్రాంత్ రెడ్డి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చేసింది. ఆయన టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి తనయుడు. అసలు విక్రాంత్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటో ఓసారి చూద్దాం. కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుని బెదిరించడమే కాకుండా ఆయన్ను ఇబ్బందుల పాలు చేసి 41.12% వాటాని బలవంతంగా బదలాయించడంలో విక్రాంత్ రెడ్డి కీలకమట. ఆ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఒక్కో విషయం బయటకు వస్తుంటే చాలా మంది ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఎందుకంటే ఇన్నాళ్లు తాడేపల్లి ప్యాలెస్ కు ఫైనాన్స్ సమకూర్చింది ఇతగాడేనని తెలుసుకున్న సొంత పార్టీ నేతలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలో మేధరమెట్ల గ్రామానికి చెందిన వైవి సుబ్బారెడ్డి 30 ఎకరాల భూస్వామి. ఆయన ఏకైక సంతానమే ఈ విక్రాంత్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత విజయమ్మ, షర్మిల వైపు సుబ్బారెడ్డి నిలబడ్డారట. ఇది తెలుసుకున్న జగన్ చిన్నాన్నను దూరం పెడుతూ వచ్చారు. తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు, రాజకీయ కారణాల నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి కూడా జగన్ ఇంట్లో కీలక వ్యక్తిగా మారాడట. తాడేపల్లికి చెందిన ప్రతి ఆర్థిక లావాదేవీలు విక్రాంత్ రెడ్డే చూసుకునేవారట. పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నాడట. 2020 నుంచి విక్రాంత్ రెడ్డి చేతుల మీదుగానే తాడేపల్లి ఆర్థిక వ్యవహారాలు సాగాయంటేనే తెలుస్తుంది అతనికున్న పవర్ ఏంటో. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ప్రతి ఆదేశాలను విక్రాంత్ రెడ్డి తూచా తప్పకుండా పాటించేవారట. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించిన ఆర్థిక సెటిల్మెంట్లు విక్రాంత్ రెడ్డి నేతృత్వంలో జరిగేవంటేనే ఊహించుకోవచ్చు అతని సామర్థ్యమేంటో. 2021 నుంచి 2023 వరకు అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో మైనింగ్ మాఫియాలో ఇతను కీలకంగా వ్యవహరించారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ మాఫియాకు కొనసాగింపు ఫారెస్ట్ ఏరియాలో సుమారు 40 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నారట. లేటరైట్ మైనింగ్ అంశం అప్పట్లో పెను దుమారాన్ని రేపింది. ఈ మైనింగ్ పౌడర్ ను భారతీ సిమెంట్ తయారీతో పాటు అల్యూమినియం తయారీలోనూ ఎక్కువగా వినియోగించేవారట. తద్వారా కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టుకు సంబంధించి జగన్ సూచనలు, సలహాల మేరకే తనతో విక్రాంత్ రెడ్డి అనేక సందర్భాల్లో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మాట్లాడినట్టు కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని వైవి నివాసంలో 3 సార్లకు పైగా శరత్ చంద్రారెడ్డి, కేవీ రావుతో కలిసి విక్రాంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. వీటిని బేస్ చేసుకుని ఆర్థిక బదలాయింపు కొనసాగినట్లు కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఒక్కొక్కటిగా విక్రాంత్ అరాచకాలు బయటకు వస్తున్నాయని పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్థిక వ్యవహారాలను విక్రాంత్ రెడ్డి నడిపారనే విషయం ఇప్పటివరకు చాలా మందికి తెలియదట. పైకి అందరూ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు మాత్రమే చెప్పినా ప్రతి ఆర్థిక వ్యవహారాన్ని విక్రాంత్ రెడ్డి చక్కబెట్టినట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.